వాళ్ళకు మాత్రమే నలుగురిలో గౌరవం దక్కాలన్న స్వార్థం కలిగింది. మనకి రావాల్సిన వాటాని మనకి ఇవ్వమన్నది. అమ్మా, దామిని అలా మాట్లాడుతుంటే ఈ ఇంటి ఆడపిల్ల కదా, చెల్లి కదా, చిన్న పిల్ల కదా అని చాలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఆ మాటలు మర్చిపోలేక ఒళ్ళంతా మండిపోతోంది. అయినా ఆ దామినికి ఏం తెలుసని ఈ ఇంటి గురించి, నీ గురించి? అసలు నువ్వు తనతో మాటలు పడ్డమేంటమ్మా? అత్తయ్య గారు, దామిని మాటలకి చిన్నపిల్ల అని సరిపెట్టుకోవాలో లేక పెద్దరికాన్ని అవమానించి మాట్లాడినందుకు తన మీద కోపాన్ని ప్రదర్శించాలో కూడా అర్థం కావట్లేదు. శరణ్య, ఈ కుటుంబం ఎప్పటికీ విడిపోకూడదని, ప్రాణం పోయే కష్టం వచ్చినా బంధాలని ఉమ్మడిగానే ఉంచాలని ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కష్టం ఎక్కడ నా కళ్ళ ముందే కాలిపోతుందో అని కొత్తగా భయం మొదలవుతోంది. అమ్మా, ప్రశాంతంగా ఒకటిగా ఉన్న కుటుంబంలో ఇవాళ కలత మొదలైంది. అది చిలికి చిలికి గాలిబానగా మారకముందే సమస్యని సరిచేసే నిర్ణయం నువ్వే తీసుకోవాలమ్మా. ఈ బొక్క దెబ్బతో ఇల్లు ఎలా విలవిల్లాడిపోతుందో ఇప్పుడు చూడు. నేను పెట్టిన ఈ పెంట బంధాలని భస్మం చేసేస్తుంది. తిరుగే లేదు. అత్తయ్య గారు, కాఫీ నాకేం అక్కర్లేదు. అయ్యో, నేను తెచ్చింది కూడా మీకోసం కాదు, నా కోసం. పాపం, మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలేస్తుంది అత్తయ్య గారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఓడిపోయాయి అన్నట్టు అనవసరంగా నాతో ఛాలెంజ్ చేసి తప్పు చేశారేమో అనిపిస్తోంది. మీరు గాని నాతో ఛాలెంజ్ చేసి ఉండకపోతే మీకసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా. 15 రోజుల్లో పంపించేస్తా, మెడ పట్టుకుని గింటె ఇస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా నన్ను ఎలా ఈ ఇంట్లో నుంచి పంపిస్తారు అత్తయ్య గారు? చూసారా నా తెలివితేటలు? మీ కంటిని మీ వేలితోనే పొడిచాను. ఎలా ఉంది నా ప్లాన్? పిచ్చి మాలోకం, నువ్వు చాలా తెలివైందాని అనుకున్నాను, కానీ ఇంత మైకురాలివా? నేను నీ అత్తని, అంటే కోడలు స్థాయి దాటి ఎదిగిన దాన్ని. ఇంట్లో ఏం జరుగుతోందో, ఎవరు ఏం చేస్తున్నారో పసిగట్టలేనా?
నన్ను బయటికి పంపించడానికి నువ్వేసే ఎత్తులు తెలుసు, దామిని రెచ్చగొట్టేలాగా ఎక్కించిన మాటలు తెలుసు. కోడలివి, నీకే ఇన్ని తెలివితేటలుంటే నీ అత్తని ఇక నాకెన్ని ఉంటాయి చెప్పు? హలో, చెప్పరా గోవా. గోవా ఏంట్రా? నా పేరు పండు. జామ పండు కూడా పండే కదరా పండుగ. ఓ సెటైరా. ఓకే ఓకే. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు మా ఇంట్లో చిన్న పార్టీ ఉందిరా, నువ్వు శరణ్య తప్పకుండా రావాలి. తప్పుతుందా? తప్పకుండా వస్తాంలే. ఓకేరా, బాయ్. ఎవరు నాన్నా? పండుగాడమ్మా, ఇంట్లో ఏదో పార్టీ ఉందంట, నన్ను శరణ్యని రమ్మని ఇన్వైట్ చేశాడు. శరణ్య అంటే గుర్తొచ్చింది. కోడలికి నీ మనసులో మాట చెప్పావా? లేదమ్మా, చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా ధైర్యం సరిపోవట్లేదు. పోనీ నేను చెప్పనా మరి? ఆ, ఆ, వద్దమ్మా, నేనే చెప్తాను. సరే నాన్న, పార్టీకి వెళ్తారు కదా, అక్కడే ఒక మంచి టైం చూసి శరణ్యకి నీ మనసులో మాట చెప్పేసేయ్. సరేనా? అలాగే అమ్మా.